ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామములో అందరికీ వందనాలు. ఇంతవరకు మనం ఆరాధన వర్తమానం విన్నాం, ఆరాధన చేసినాం. ప్రభు యొక్క పాత్రలో చేయి వేసే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని హెచ్చరికలు చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుకుందాం. మీరు బైబిల్ ఉన్నవారంతా బైబిల్ తీయండి, నాతో పాటు మీరు కూడా చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ప్రేమను బట్టి ప్రభువా, మరి ఈ సమయంలో మా ముందుకు తీసుకొచ్చినట్టు లేఖన భాగం కొరకై మీకు ఎంతో వందనాలు. ఈ లేఖన భాగముల ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ మెల్లని స్వరాన్ని మేము వినలాగున మీరే కృప చూపించండి. శత్రువు తీసుకొచ్చే ప్రతి విధమైనటువంటి గలిబిలిని, ఆటంకములను, డిస్టర్బెన్స్ను యేసుక్రీస్తు నామములో బంధిస్తుంటున్నాం ప్రభువా. మీరే కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుడు మనము ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి మనం ఎదగాలని మన విషయంలో దేవుని ఇష్టం. విశ్వాసంగా మరి మనం ఏ విధంగా ఉండాలనో, ఎలాంటి స్థితి కలిగి ప్రభు యొక్క పాత్రలో మనం చేయవేయాలనో ఈ యొక్క మరి వాక్య భాగంలో స్పష్టంగా మనకు మరి వాక్య వెలుగులో మనం చూస్తుంటున్నాం. 15వ వచనంలో చూసినట్టయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆత్మీయంగా మనము ఎదగాలి. క్రైస్తవ ఎదుగుదల అంటారు దీన్ని, ఎదుగుదల, క్రైస్తవ ఎదుగుదల. మరి మనము విశ్వాసులంగా ఎదుగు లేకుండా మామూలుగా అంటారా, ఎక్కడ వేసిన గొంగడే అక్కడే అంటారు. ఆ విధంగా కాకుండా మనము విశ్వాస విషయంలో ఎదగాలి. ఏ విధంగా ఎదగాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో. మనం ఒక్కొక్కసారి అంటాం, అబ్బా మా వాడికి ఈ విషయంలో అయితే పర్వాలేదు, ఈ విషయంలో అయితే అంటే ఒక్క విషయమే కాదు, మనం అన్ని విషయముల్లో ఎదుగుదాం, అన్ని విషయంలో ఎదగాలి. ఒక విషయంలో ఉంటే కాదు, అన్ని విషయాల్లో మంచి ఉండి ఒక్క విషయం ఆజ్ఞ అన్ని పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే కూడా మనము మొత్తం పోయినట్టే. కాబట్టి ఇక్కడ మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము, అన్ని విషయంలో ఎదుగుదాము. కాబట్టి దేవుడి యొక్క మరి చిత్తం ఏంటంటే, మనం ఒక పరిపక్వ దశలోనికి ఆయన యొక్క ప్రేమను కలిగి సత్యాన్ని చెప్పి ఆయన వల్ల ఉండటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అందుకనే పౌలు గారు 1 కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట చెప్తుంటున్నాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం, సహోదరులరా
ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు అంటే ఇక్కడ మళ్ళా 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. 13-14 చూస్తే 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి మనుషులంగా ఉండాలి. దేవుని విషయాలు మనకు తెలియాలంటే ఆత్మ సంబంధమైన మనుషులంగా ఉండాలి. అందుకని అంటున్నాడు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. క్రీస్తులో పసిబిడ్డలమే అని. ఎందుకంటే దురదృష్టవశాత్తు కొందరు విశ్వాసులు భ్రష్ట స్వభావాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ లోకస్తుల వలనే ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ కొరింథీయులకు మరి పౌలు గారు అలాంటి సందర్భంలో రాస్తున్నటువంటి మాటలు కావచ్చు. కాబట్టి ఆధ్యాత్మికంగా చూస్తే వారింకా చిన్న పిల్లల లాంటి వారే. దేవుని లోతైనటువంటి సంగతులు పౌలు గారు వారికి బోధించడానికి వీల్లేకపోయింది. అందుకని అంటున్నాడు కిందికి పోతే, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పోషించి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండడం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటున్నవారు కారా. బలహీనంగా ఉంటే ఎట్లుంటాం? శరీర సంబంధంగా ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా బలహీనంగా ఉంటాం. అందుకనే అక్కడ మాట్లాడుతుంటాడు. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినట్టయితే, చదువుకుంటున్నట్టయితే 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 12వ వచనం దాకా చూస్తే ఈ విషయాలు ఎంతో క్లుప్తంగా మరి పౌలు గారు వివరిస్తూ ఉంటాడు మన ఆత్మీయమైనటువంటి స్థితిని బట్టి. ఎందుకంటే 11వ వచనంలో ఈయనను గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. వినాలని ఆశ ఉంటే ఎవరికైనా చెప్తాం, వినాలని ఆశ లేకపోతే ఎవరికి చెప్పగలుగుతాం? ఎవరు వింటారు? చెప్పాల్సిన సంగతులు చాలా ఉంటాయి. ఆత్మీయంగా ప్రభుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, ప్రభు ప్రేమను గురించి, ప్రభు యొక్క త్యాగాన్ని గురించి మనం చెప్పాల్సిన సంగతులు అనేకంగా ఉంటాయి. కానీ చాలామంది వినడానికి మందులుగా ఉంటారంట, వినడానికి ఇష్టపడరు. అటువంటి వారికి కష్టం. ఈ మాటలు, దేవుని మాటలు వారికి చెప్పాలంటే కష్టం. కాబట్టి మరి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా, మనం రక్షించబడి ఒక్కొక్కరం 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, మన వయసును బట్టి కొంతమంది 50 సంవత్సరాలు, ఈ విధంగా మనం చూస్తే మనం రక్షించబడిన నాటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది సేవకులుగా కావాల్సిన, బలమైన సేవకులుగా లేవలసిన వారు. కానీ ఇంకా కొంతమందికి అయితే 20 సంవత్సరాలు రక్షించబడ్డా కానీ ఆరాధన చేయడానికే రాదు, ప్రార్థన చేయడానికే రాదు, వాక్యం చదవనికే రాదు. అందుకని అంటున్నాడు అక్కడ, కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మళ్ళా మొదటిగాంచే ప్రభు ప్రేమను మళ్ళీ చెప్పాలి, ప్రభు త్యాగాన్ని మళ్ళీ చెప్పాలి, ప్రభు రక్తాన్ని మళ్ళీ మొదటిగా ఆలకాంచే. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో పోవాల్సినటువంటి వాళ్ళు వారుగా ఉండగా మళ్ళీ బాలశిక్ష, మళ్ళీ ఎల్కేజీ, మళ్ళీ నర్సరీ, దాని గురించి చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి అందుకని అంటున్నాడు పౌలు గారు, చూడండి ఇంకా, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. బలమైన ఆహారము తినగలవారు కారు. అది అంటే
మంచి లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి మరి విషయాలు చెప్తే వారికి అర్థం కాదట. ఆ ముచ్చట అంటున్నాడు ఇక్కడ. బలమైన ఆహారము తినగలవారు కారు. చిన్నపిల్లలకు తీసుకుపోయి అన్నం పెట్టి తింటారా? 6 నెలల లోపల అన్నటువంటి వరకు వారికి కావాల్సింది ఫారెక్స్, మంచిగా చిన్నగా లిక్విడ్ ఆ విధంగా పెట్టాలి చిన్నపిల్లలకి. అదే వారికి తీసుకుపోయి మొట్టమొదటి చికెన్ ముక్కలు మటన్ ముక్కలు పెట్టి తింటారా? అదేవిధంగా ఆత్మీయమైన విషయంలో మనము ఎంతో ఎదగవలసిన వారమై ఉండి సేవకులుగా బోధకులుగా కావలసిన వారమై ఉన్నప్పటికీ మనము ఇప్పటికి కూడా ఇంకా పాలు తాగవలసిన స్థితి, ఇంకా మొదటి మూలపాఠములనే ఒకటి మనకు బోధించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనము ఈ యొక్క పరిస్థితుల్లో క్రైస్తవ జీవితంలో బొదుగు లేకపోవడమే ఆ విషయాన్ని గమనించే ఈ హెచ్చరిక చేస్తుంటున్నాడు. చాలా సంవత్సరాలుగా క్రైస్తవులుగా చలామణి అవుతున్నప్పటికీ చాలామంది పాలు తాగవలసిన వారు మాత్రమేగానే ఉంటున్నారు. వారిని మరి అంతకంటే ఎక్కువ జీర్ణం చేసుకోలేదు పరిస్థితి. ఎందుకంటే మామూలుగా చూస్తుంటాం, ఒక ఆయన మీటింగ్ అవుతుందంటే గుంపులుగా పోతారు, గుంపులుగా కదా, మందలుగా పోతారు. పెద్ద మీటింగ్లు అవుతున్నాయంటే ఆడ వింటారు, వస్తారు. కానీ వాక్యాన్ని ధ్యానించుదామంటే ధ్యానించేకాడికి ఎంతమంది పోతారు చూడండి. కొంతమంది వాక్యాన్ని ధ్యానించడానికి పోవడానికి. అందుకనే చాలామంది పాలు తాగవలసిన వారే, బలమైన ఆహారము వారికి తగదు. కాబట్టి మనము క్రైస్తవ జీవితంలో విశ్వాసులంగా మనము ఎదుగుదల కావాలంటే బలమైన ఆహారం తినాలి. చిన్నపిల్లలకి ఏం చేస్తారండి, వాళ్ళు ఎదగాలని వాళ్ళకి ఎన్నెన్నో డాక్టర్ల దగ్గరికి పోయి మంచిగా డ్రాప్స్, తర్వాత ఏమేమి కావాలనో ఏం తినిపిస్తుంటారు చిన్నపిల్లలు తొందరగా ఎదగాలని. మరి దేవుడు కూడా మనం ఎదగాలని ఆత్మీయంగా మరి మరుగుజ్జులాగా ఉండొద్దని, మనం ఎదగాలని మనకు ఎన్నో విషయాలు చూడండి. మరి పేతురు రాసిన మొదటి పత్రికలో ఎంత మంచి మాటలు ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసుకున్నట్టయితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడు మనకు ఆత్మీయమైన ఆహారము సిద్ధపరచుంచినాడు మనకి. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచినాము, అక్కడ రాయబడింది, ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని. మనం రుచి చూస్తే, ప్రభు దయాళుని రుచి చూస్తే మనం ఏం చేస్తాము? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాంతాం. ప్రభు దయాళుని రుచి చూడకపోతే వీటి మానలేరు. చాలామంది ప్రభు రుచి చూడక ఏమైనా పేరుకు మాత్రమే మరి క్రైస్తవులంగా అని చెప్పుకుంటూ మందిరానికి వస్తూ బైబిల్ పట్టుకుంటూ కూడా వీటి మానరు. కపటాన్ని మానరు, దుష్టత్వాన్ని మానరు, వేషధారణను మానరు, అసూయను మానరు, దూషణ మాటలను మానరు. అంటే ప్రభువుని వాళ్ళు దయాళుడని రుచి చూడలేదంటే అర్థం. కాబట్టి మనం ఆత్మీయంగా ఆత్మీయ విషయంలో మనం ఎదగాలంటే మనకున్నటువంటి వాక్యమైనటువంటి ఆహారాన్ని మనము ఆపేక్షించాలంటే మొదలు ఏం చేయాలంటే ఇవన్నిటినీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూడండి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే కొత్తగా పుట్టిన పాపల్లాగా ఉండాలి. వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? నిర్మలముగా, మృదువుగా, చాలా మృదువుగా, కపటం లేని వారంగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉంటారు. కాబట్టి మనం
ప్రభు దయ రుచి చూస్తే వాటన్నిటిని మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించాలి. మరి ఈ మాటల్ని మరి పౌలు గారు క్రొత్త విశ్వాసులని దృష్టిలో ఉంచుకొని రాసింది కావచ్చు, లేకపోతే క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కుంటుబడిన పాత విశ్వాసులను ఉద్దేశించి రాసింది కావచ్చు, లేకపోతే ప్రభు తిరిగి వచ్చిన తర్వాత స్థితితో పోల్చుకుంటే మనమందరము ఆధ్యాత్మికంగా పసిపాపలమే. అంటే మనము క్రీస్తులో మనందరము చిన్నపిల్లలమే, క్రీస్తులో మనమందరము చిన్నపిల్లలమే. ఆ ఉద్దేశంతో రాసింది కావచ్చు. ఏ ఉద్దేశంతోనైనా మనము ఈ వాక్యాన్ని బట్టి మనం అన్నిటిని మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారిపై నిర్మలమైన వాక్యమును పాల విషయంలో రక్షణ విషయంలో పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మనము ఆపేక్షించాలి. అది క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై కొత్తగా పాపల్లాగా ఏం చేస్తారని చిన్న. అందుకనే యేసుప్రభు వారు అంటారు చూడండి ఒక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. డిస్టర్బెన్స్ అవుతుంది. 3వ వచనం, మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎలాగ మార్పు పొందాలట? అందుకనే అక్కడ అన్నాడు పేతురు రాసిన పత్రికలో, మారిన వారై క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై. అంటే మనం మార్పును పొందాలి. మార్పును పొందాలంటే మళ్ళీ చిన్నగా కావడం కాదు, ఆత్మీయ విషయంలో నిష్కలంగా నిర్దోషులంగా పాపల్లాగా. కాబట్టి వాళ్ళే పసితనంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక ముఖ్యమైనటువంటి 3 లక్షణాలను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మరి వాటిని మనము నిలుపుకోవాలి. 3 లక్షణాలు ఉంటాయి పసిపిల్లలకు. మొట్టమొదటిది ఆధ్యాత్మికమైనటువంటి పోషణ. తప్పకుండా చిన్నపిల్లలకు పోషణ అవసరం, పోషకాలు. అందుకనే డాక్టర్ చూడండి, మరి పిల్లతల్లకు మంచిగా వాళ్ళకు ఏమేమి పోషకాలు తీసుకోవాలనో, చిన్న పాప ఉన్నప్పుడు నెల లోపల, 2 నెలల లోపల, 3 నెలల లోపల ఏమేమి పోషకాలు తీసుకోవాలనో వాళ్ళు చెప్తూ ఉంటారు తల్లులకు. ఎందుకంటే ఆ పాప మంచిగా ఎదగాలి. అదేవిధంగా ఆధ్యాత్మికమైన పోషణను మనము ఆశించాలి. నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు పాటలు పాడాలి, ఎప్పుడు పాటలు వినాలి, ఎప్పుడు వాక్యం వినాలి, ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పోషణ గురించినటువంటి ఆశ. రక్షించబడిన తర్వాత చాలామంది 1 వారం 2 వారాలు వస్తారు, అటే పోతారు. ఇక వాళ్ళకి ఎక్కడ ఆత్మీయమైన ఆహారం ఎక్కడ? మన శరీరానికైతే రోజు ఉదయం లేవగానే కాఫీ కావాలి, టిఫిన్ కావాలి, మధ్యాహ్నం అన్నం కావాలి, రాత్రి భోజనం కావాలి. ఇన్నిసార్లు ఈ శరీరానికి మనం ఆహారం పెడతాం. మరి మన ఆత్మకు ఆహారం వాక్యమే. వాక్యమే మన ఆత్మకు ఆహారం. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైనటువంటి పోషణను ఆశించాలి. ఒక చిన్న పాప ఆహారం తింటలేదనుకోండి, వెంటనే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి తీసుకుపోతారు. అయ్యో మా పాప పాలు తాగుతలేడు, మా బాబు పాలు తాగుతలేడు. మరి ఆత్మీయంగా మనం కూడా అలాంటి ఆశ లేకపోతే, వాక్యం వినాలనేటువంటి ఆశ లేకపోతే, మందిరానికి వెళ్ళాలి అనే ఆశ లేకపోతే, పాటలు వినాలి అనే ఆశ లేకపోతే, పాటలు పాడాలి అనే ఆశ లేకపోతే, సహవాసంగా కలిసి ఉండాలని ఆశ లేకపోతే మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అది చిన్నపిల్లల్లో ఉన్నటువంటి మొట్టమొదటి విషయము. ఆధ్యాత్మికమైనటువంటి వారు పోషణ ఆశిస్తారు. రెండవ విషయానికి వస్తే నిర్దోషత్వం కలిగి ఉండాలి. నిర్దోషత్వం కలిగి ఉండాలి. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని దేవుడు మనం ఏర్పరచుకున్నాడు ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? నిర్దోషత్వం కలిగి ఉండాలి. మూడో విషయానికి వస్తే దేవునిపై ఆధారపడాలి. ఈ చిన్నపిల్లలు వారు కలిగి ఉండేటువంటి విషయాలు అన్నమాట. ఈ మూడు విషయాలు చిన్నపిల్లల్లో మనం చూస్తాం. ఆధ్యాత్మికంగా పోషణ గురించి ఆలోచిస్తారు, నిర్దోషత్వాన్ని కలిగి ఉంటారు, తర్వాత వారు తల్లి మీదనే ఆధారపడతారు. ఆకలి అవుతుందని చెప్పరు, అయినా తల్లి పాలిస్తుంది. స్నానం చేయించమని అడగరు, అయినా తల్లి స్నానం చేపిస్తుంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడాలి. అందుకనే కీర్తనలు 34:8 ఒక మాట ఉంటుంది. కీర్తనలు 34:8 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించడం అంటే ఆయన మీద ఆధారపడడం. ఎవని మనస్సు నీ మీద అనుకును వారిని పూర్ణ శాంతి కలగడానికి చేస్తామని ఉంటుంది యెషయా గ్రంథం 26:3. కాబట్టి మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ఇది చిన్న బిడ్డలుగా వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎందుకు? ఆత్మీయంగా మన విశ్వాసంలో ఎదగాలంటే. ఇక రెండో విషయానికి వస్తే పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి దేంట్లో అభివృద్ధి పొందాలి? మనం ఆయన కృపలో అభివృద్ధి పొందాలి, ఆయన జ్ఞానములో అభివృద్ధి పొందాలి. అది కృపలో ఎట్లా అభివృద్ధి, కృపలో ఏ విధంగా పొందుతాం మనం? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనము ఆయన కృపలో అభివృద్ధి పొందాలంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కృప యందు అభివృద్ధి పొందాలంటే ఆయన ఏ విధంగా మన కొరకు కార్యం చేసినాడు, మన కొరకు ఆయన ప్రేమ చూపించినాడు, మన కొరకు ఆయన కృప చూపించినాడు, ఏ విధంగా మన కొరకు త్యాగం చేసినాడో, ఏ విధంగా మన కొరకు అర్పించుకున్నాడో అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. మన హృదయంలో నుంచి, మన తలంపులో నుంచి, మన ఆలోచనలో నుంచి ఎప్పుడు కూడా. అందుకనే సమస్తమైన దుర్నీతిలో నుంచి, అంటే చెడుగంతట్లో నుంచి, ఒక విషయాలు కాదు, సమస్త దుర్నీతి నుండి అన్నాడు. సమస్తమైన దుర్నీతి మనల్ని విమోచించడానికి ఆయన చేసినటువంటి కార్యము ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆయన మన కొరకు అర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఒక కారణం లేకుండా రాలేదు యేసుప్రభు వారు ఈ లోకానికి. ప్రతి ఒక్కరు కూడా ఏదో కారణం లేకుండానే వస్తారు. యాక్సిడెంటల్గా వస్తుంటారు, యాక్సిడెంటల్గా పోతుంటారు. కానీ మన ప్రభు ఈ లోకానికి ఒక కారణం లేకుండా రాలేదు. ఒక కారణం ఉంది. ఆయన దేవాది దేవుడు అయ్యండి, లోకరక్షకుడు అయ్యండి, తన సమస్తాన్ని సృష్టికర్త అయ్యండి, భూమిని ఆకాశాన్ని సృష్టికర్త అయ్యండి, ఈ లోకానికి యేసుక్రీస్తుగా శరీరధారిగా ఒక శిశువుగా ఈ లోకానికి రావడానికి ఒక కారణం ఉంది. మత్తయి సువార్త 1:21 వచనంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందుకు దాదాపుగా సుమారుగా 700 సంవత్సరాల ముందే ప్రవక్త ద్వారా రాయించి పెట్టినాడు. ఆ మాటే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. కృప ఇది. తన ప్రజలను రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. పాపను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన నమ్మదగినది, వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమునై ఉన్నదని ఉంటుంది. కాబట్టి మనం ఈ కృపయందు మనము అభివృద్ధి పొందాలి. అంటే ఎప్పుడు ఇది జీవించే జీవితం
కృప. ఇప్పుడు నేనేమై ఉంటున్నానో అది నీ కృప ఉంటుంది అంటున్నాడు పౌలు గారు. మనం కూడా ప్రతి విషయంలో ఆయన కృపనే, మనం అర్హులం కాము. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంటే మనకు స్థానం లేదు ఈ లోకంలో నిజంగా, కానీ ఇప్పుడు మనం ఉన్నామంటే అది ఆయన కృప. ఈ విధంగా ఆ కృపను జ్ఞాపకం చేసుకోవడంలో మనం అభివృద్ధి కలిగి ఉండాలి. మన స్వయం మీద నా అనేది కాదు, నా సొంత బలం కాదు, నా ఆర్థిక బలం కాదు, నా అంగబలం కాదు, నా కండబలం కాదు, కానీ దేవుని కృపే అన్నటువంటి దాని మీద మనము అభివృద్ధి పొందాలి. ఇంకో విషయం చూసుకున్నట్టయితే గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుత దుష్టకాలంలో నుంచి మనం ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే, ప్రస్తుతం ఎంతో దుష్టకాలంలో ఉన్నాం. మనం చూస్తే ప్రపంచమంతా కూడా మరి కరోనా వైరస్కు గడగడలాడిపోతుంది. అగ్రరాజ్యాలు సైతం వణికిపోతున్నటువంటి పరిస్థితి. దానికి భేదం లేదు, చిన్న పెద్ద తేడాని లేదు. 4 నెలల పాపకు వైరస్ వస్తుంది, వృద్ధులకు వస్తుంది, ఏ భేదం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ప్రస్తుతము దుష్టకాలములో ఉన్నాము. అయితే ఆయన కృపను బట్టి ఇప్పుడు మనమైతే నెమ్మదిగా ఉన్నాం. ఇప్పుడు మనం నెమ్మదిగా ఉన్నామంటే కేవలము ఆయన కృప. అనుక్షణం ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది అందుకనే 13వ అధ్యాయము ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. 13వ అధ్యాయము 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. అది ఆయన కృప మనందరి కొరకు. ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుప శ్రమను పొందెను. అది ఆయన కృప. కాబట్టి మనం ఎప్పుడూ ఆ కృపలో అభివృద్ధి పొందాలి. ఇక జ్ఞానములో అంటే మళ్ళా ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉంటుంది ఆ మాట. 3వ అధ్యాయం 18-19 వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అని రాయబడింది అక్కడ. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలంటే, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలి. అది జ్ఞానం తెలుసుకోవాలంటే ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం వెరితనంగా ఉంటుంది. అయితే దేవుని జ్ఞానం, క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని రాయబడిందట. క్రీస్తు ప్రేమను ఎరగడము విశ్వాసుల్లో ప్రేమను పుట్టిస్తుంటుంది. విశ్వాసులంగా మనం ఉండకముందుకు మరి ఒకరి మీద ఒకరు అంత ప్రేమ చూపించేటువంటి వారం కాము. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను ఎరుగుతామో అప్పుడు మనం ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. అందుకనే 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ ప్రేమను కలిగి ఉంటామో, అప్పుడు మనము ఇతరులను ప్రేమించగలుగుతాం. ఇతరులకు ప్రాణం పెట్టగలిగిన బద్దులమై ఉన్నాం. అది
జ్ఞానములో మనం ఎదగడం. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మరి మనం కలిగి ఉన్నామా? మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. చూడండి వాట ఎంత ఖచ్చితంగా మరి రాయబడింది మాట. 19వ వచనంలో చూస్తాం కదా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించింది. ఈ జ్ఞానానికి మించిన దాన్ని తెలుసుకోవడం ఎలా? జ్ఞానానికి మించిన దాన్ని, ఇది ప్రశ్న మనకి. జ్ఞానానికి మించినటువంటి ప్రేమను తెలుసుకోవడం ఎలా? ఒక ఉదాహరణ చూసినట్టయితే, ఒక సముద్రం ఉందనుకోండి. సముద్రం గురించి కొన్ని పుస్తకాలు రాయబడతాయి అనుకోండి. ఆ పుస్తకంలో సముద్రం గురించి ఎంత రాసినా మనకేమైనా అర్థమవుతుందా? చదివితే ఎన్ని చదివినా మనం అర్థం చేసుకోలేము, ఎన్ని పుస్తకాలు సముద్రం పేరు మీద రాసినా కానీ. అయితే దానిపై ప్రయాణించి దాని లోతుల్లోకి దిగితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దేవుడు కూడా అపరిమితమైనటువంటి వాడు. దేవుడు కూడా అపరిమితమైనటువంటి వాడు, శాశ్వతుడు, మనుషుని జ్ఞానానికి అందనివాడు. ఎలా తెలుసుకోవడం మరి? ఆయన అపరిమితమైన వాడైనప్పటికీ, శాశ్వతుడైనప్పటికీ, మనిషిని జ్ఞానానికి అందని వాడైనప్పటికీ విశ్వాసులకు ఆయన తెలుసు. చూసిరా, ఇక్కడ జ్ఞానానికి మించిన దాన్ని తెలుసుకోవడం ఎలా అంటే విశ్వాసులకు ఆయన తెలుసు. మరి మన విశ్వాసులమేనా? మన విశ్వాసములో మన ఎదుగుదల ఏ విధంగా ఉంది ఆయన తెలుసుకునేంత విశ్వాసంలో మనం ఎదిగినామా? విశ్వాసులకైతే ఆయన తెలుసు. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 11:27లో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది, తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. అది ఏ విధంగా మనం ఎరిగిన విశ్వాసంగా? యేసు ప్రభువారు తండ్రిని ఎరుగు. ఆ యేసు ప్రభువారు తండ్రిని మనకు కనపరిచినాడు. అది కాబట్టి విశ్వాసులకు మాత్రమే తండ్రి అయిన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, అపరిమితమైన దేవుడు, మనిషిని జ్ఞానానికి అందని దేవుడు విశ్వాసులకు తెలుసు. మరి మన ఆత్మీయమైన స్థితి, మన ఆత్మీయమైన ఎదుగుదల, ఆయనను తెలుసుకున్నటువంటి అనుభవంలో ఉన్నాము మరి మనం. అందుకనే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. చూసిరా, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. ఎప్పుడు? మనం విశ్వాసములో ఎదిగిన వారమైతే. మనం వయస్సు తేడా కాదు, తారతమ్యం లేదు. ఎవరైతే యేసు పూర్వ రక్తంలో కడగబడి విమోచించబడి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది విశ్వాస జీవితంలో ఆయన కృపలో ఎదుగుతూ ఆయన జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నారో వారందరికీ ఆయన తెలుసు. కాబట్టి నిజంగా ఎంత మంచి మాట, అందరికీ తెలుసాడు. చూడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. ఇది మనిషిని జ్ఞానానికి అందినటువంటి జ్ఞానం, మనిషిని జ్ఞానానికి అందదు. ఇది విశ్వాసులకైతే తెలుసు అందరికీ. అందుకని ఇంకొక మాట ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనం ఉంటుంది. 5:18లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఇది ఎదుగుదల. ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు అక్కడ. అంటే నిండిపోయిన వారు. ఆత్మపూర్ణులు అంటే నిండిపోయినటువంటి అనుభవం, ఆత్మతో నింపబడినటువంటి అనుభవం. ఎవరైతే దేవుని యొక్క
మరి జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారో వారు ఆత్మచేత నింపబడతారు. అంతే. అయితే ఒక చిన్న డౌట్ వస్తుంది మన చిన్న హృదయం కదా, మరి దేవుడు సంపూర్ణత ఎలా పట్టగలదు? మన చిన్న హృదయం కదా, దేవుడు పెద్దవాడు కదా. ఒక సండే స్కూలు పాప ఒక తాత అడిగిండు, పాప మీరు సండే స్కూల్ పోతారు కదా, మీ దేవుడు ఎంత పరిమాణంలో ఉంటాడు అని అడిగినాడు తాత. అడిగితే ఆ పాప చెప్పిన సమాధానం, దేవుడు ఎంత పెద్ద దేవుడు అని చెప్పిందట. ఎంత పెద్ద దేవుడు అంత చిన్న దేవుడు అని చెప్పిందట. అంటే మహాకాశములు పటజాలని దేవుడైనప్పటికీ విశ్వాసి హృదయంలో ఆయన ఉంటాడు. అది కాబట్టి మన హృదయం చిన్నదైనప్పటికీ ఆయన మన హృదయంలో నివసిస్తాడు. అదే ఒక సముద్రం ఉందనుకోండి, ఒక కప్పు నీళ్ళలో సముద్రం పడుతుందా? ఒక సముద్రంలో ఒక కప్పులో సముద్రం నీళ్ళు అన్నీ పడతాయా? పట్టవు. ఇది కప్పు ఉందనుకోండి, ఈ సముద్రం నీళ్ళు ఇలా పట్టవు. కానీ ఈ కప్పును తీసుకుపోయి సముద్రంలో ఇట్లా ముంచేస్తే ఏమవుతుంది? దానికి సాధ్యమైనంత సముద్రాన్ని తనలో నింపుకుంటుంది. అదేవిధంగా విశ్వాసులమైన మనము మన హృదయంలో సాధ్యమైనంత వరకు మన హృదయం నిండా దేవుడు ఉండటం కూడా అదే విషయం. కాబట్టి మన విశ్వాసంగా ఇంతకన్నా తక్కువైన దాని మీద మనం దృష్టి పెట్టుకోవచ్చు. అంత శాశ్వతుడైన దేవుణ్ణి, మనిషిని జ్ఞానానికి అందనటువంటి దేవుణ్ణి, అపరిమితమైనటువంటి దేవుణ్ణి మన హృదయంలో నింపుకోవడానికి మనం ఇష్టపడాలి. ఇంకో మూడో విషయం చూసుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయం. మనము క్రైస్తవులముగా విశ్వాసులముగా ఎదగాలి. క్రైస్తవ ఎదుగుదల మన అంశం. క్రైస్తవ ఎదుగుదల. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే ఇక్కడ మనము కొన్ని విశ్వాసులు తమ విశ్వాసమునకు క్రైస్తవ గుణములను జత చేర్చుకోవాలి అంటారు కదా. నీ గుణం పోనిచ్చుకున్నావు కాదు అంటారు. అయితే మనం విశ్వాసులం కదా, మనకు కొన్ని గుణాలు ఉండాలి. ఏం గుణాలు? ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇది మన విశ్వాస జీవితంలో విశ్వాసులు క్రైస్తవ గుణాలను అమర్చుకునేది, జత చేర్చుకునేది. ఎక్కడిదక్కడ అమర్చుకోవడం అంటే ఏం చూడండి, ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. మన ఇల్లు మారుస్తుంటాం అనుకోండి, టీవీ ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాము, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాము, స్టవ్ ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాము, బెడ్ ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాము, బీరువా ఎక్కడ అమర్చుకోవడం. ఇక్కడ తీసి అక్కడ పెడితే అదేవిధంగా విశ్వాస జీవితంలో కూడా ఇవన్నీ ఏదో ఒక రెండు సరిపోదు, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. దేనికి దానికి లింక్ చైన్, దేనికి దానికి లింకు. ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదలంటే ఇవన్నీ మనము కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. చాలామంది సోమరులంగా ఉన్నాం, నిష్ఫలులం అంటే ఫలిస్తలేం, ఒక ఆత్మనన్నా మందిరానికి నడిపిస్తలేం. కారణం ఇవి లేవు, ఈ గుణాలు లేవు. ఈ క్రైస్తవ గుణాలు, ఈ క్రైస్తవులకు ఉండాల్సినటువంటి గుణాలు మన దగ్గర లేకపోవడం చేతనే, మనము ఇతర లోకంలో సాక్ష్యంగా ఉండలేకపోవడం చేతనే
అక్కడ క్లియర్గా రాయబడింది, ఇవి మీకు కలిగి విస్తరించినలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలను కాకుండా చేస్తాయి. తర్వాత ఇవి ఎవరికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రొడ్డివాడును దూరదృష్టి లేని వాడునగును. చూసిరా, మర్చిపోయి అసలు నేను రక్షణ పొందినా, ఏమో ప్రభు నన్ను క్షమించిండా. చాలామంది దగ్గర సమాధానం అడిగితే రక్షణ పొందినామంటే తెలియదు, వాళ్ళకు క్షమాపణ పొందినామంటే తెలియదు, మర్చిపోతారు అసలు. అవి ఎవరికి లేకపోవను. కాబట్టి మనము ఈ క్రైస్తవ ఎదుగుదలలో క్రైస్తవ విశ్వాసులముగా మనకు ఉండవలసినటువంటి ఇవి మనకు ఉండాల్సినటువంటి క్రైస్తవ గుణాలను మనము జత చేర్చుకోవాలి. 4వ విషయానికి వస్తే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. క్రైస్తవ ఎదుగుదలంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. నవీన స్వభావం. పైన వచ్చిన చూస్తే 22వ వచనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై మనం ఎదుగుదల, మనం క్రైస్తవులంగా మనం విశ్వాస విషయంలో ఎదగాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా అక్కడ అనుకున్నాం కదా, ప్రభు దయాన్ని రుచి చూసినట్లా అన్ని మానాలనుకున్నాం. ఇక్కడ కూడా చెప్తున్న మాట ఉంటుంది పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘానికి కూడా, మీరు మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశలను చెడిపోయిన మీ స్వభావం వదులుకోవాలి. అవ కావాలి, బోవ కావాలంటే అయ్యే పని కాదు. ఇక్కడ క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ జీవితం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మనం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలిక నవీన స్వభావం ధరించుకొనవలను. ధరించుకున్నాయని కనపడతాయి. ధరించుకునే ప్రతి ఒక్కటి మీరు చూడండి, కనపడుతుంది, బయట కనపడుతుంది. దిద్దులు ధరించుకుంటారు, ముక్కు పువ్వులు ధరించుకుంటారు, పువ్వులు ధరించుకుంటారు, నెక్లెస్ ధరించుకుంటారు. ఏమైనా ధరించుకుని లోపల వేసుకుని మీద కొంగేసుకుంటారా? ధరించుకునేటన్ని కనపడతాడు ధరించుకుంటారు. ఒడ్డేలను ధరించుకుంటారు, పైన కనపడతాడు. అదేవిధంగా నూతన స్వభావం, నవీన స్వభావం కనపడాలి. మన స్వభావం అనేది కనపడాలి. మన ఎదుగుదల, మన క్రైస్తవ గుణాలు మరి కనపడాలి ఇక్కడ. అందుకనే ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండకు మనం అన్ని విషయంలో ఎదగాలి, అన్నీ కనపడాలి. అది ధరించుకునేటన్నీ కనపడతాయి. ఇంకో విషయం, 5వ విషయం చూసుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక దగ్గరికి వచ్చిన సమయం తక్కువ ఉంది, చూసుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనకు అందరికీ ఎరుకున్నటువంటి మాటే. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. రూపాంతరం చెందినటువంటి అనుభవం ఉండాలి. రూపాంతరం ఉన్నట్లే ఉండొద్దు. ఎట్లున్నాం? ఇంతకుముందు పాపంలో ఉన్నాం, దుష్టత్వంలో ఉన్నాం, దుర్నీతిలో ఉన్నాం, మరి ఎన్నిట్లో అందరికి ఎరికే. మనం ఎట్లున్నది మన సంగతి మనకి ఎరికే. కానీ అట్లనే ఉండొద్దు. మళ్ళీ ఇప్పుడు రూపాంతరం చెందిన అనుభవం. రూపాంతరం అంటే మరి బొంతు పురుగు అంటే మీకు చాలామందికి గొంగళి పురుగు పెసజర్లు పడతాయి. గొంగళి పురుగు, బొంతు పురుగు. ఆ బొంతు పురుగు ఉంటుంది. ఆ బొంతు పురుగు మనుషులు చూస్తానికి కొద్దిగా అసహ్యంగా ఉంటుంది, ఎలర్జీ అనిపిస్తుంది దాన్ని చూస్తేనే. అదే బొంతు పురుగు ప్యూపా దశకు వచ్చి చీతాకొక చిలుకగా రూపాంతరం చెందుతుంది. చీతాకొకల చిలుక రంగురంగులు, దాని చిన్నపిల్లలు కూడా పట్టుకోవడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో కూడా ఎదుగుదల, రూపాంతరం చెందినటువంటి అనుభవం. మన మాట తీరు, మన నడవడి, మన ప్రవర్తన, మనను ఇతరుల మీద చూపించే ప్రేమ, ఇవన్నీ కూడా ఒక రూపాంతరం చెందినటువంటి అనుభవం. అరే ఇంతకుముందు అట్లుండ్రి, అయ్యి ఇంత మారినరు, అరే ఏమైంది వీళ్ళకు అనేటువంటి మార్పు రూపాంతరం అంటే. అలాంటి రూపాంతరము
అనుభవంలోకి మనము క్రైస్తవ ఎదుగుదల ఉండాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అటనే ఎట్టున్నామో అటనే ఉండొద్దు, మనము రూపాంతరం చెందాలి, అనేకులకు ఇష్టంగా ఉండాలి, దేవునికి మరీ ఇష్టంగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. కాబట్టి ఈ విధంగా రూపాంతరం చెందినటువంటి అనుభవం. చివరిగా చూసుకుందాం 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రాముఖ్యమైనటువంటి విషయం చూసుకొని మనము ముగించుకుందాం. కొరింథీయుల 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. చూడండి, ఇది ఫైనల్ ఎదుగుదల. ఆ పోలికగానే మార్చబడుతున్నాం అంటే ప్రభు యొక్క పోలిక, ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతుంటాం. విశ్వాసులంతా కూడా ఇప్పుడు క్రీస్తులో దేవుని మహిమను కొంత చూస్తున్నారు. ఇప్పుడు కొంతవరకే మనం చూసేది. ఎందుకంటే వారి మనసులో జ్ఞానోదయం ఉంది, కానీ అదంతా కూడా మనము మస్క అద్దంలో చూస్తున్నట్టుగా ఉంది. నీడ ఇది ఇక్కడ జీవితము ప్రభు ఒక మరి చూసే విషయంలో అద్దంలో చూసినట్టుగానే, అద్దంలో అదే 1 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది అన్నమాట. 1 కొరింథీ 13:12లో ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అది ఆ ఆత్మచేత మనము ప్రభు పోలికగా మార్చబడతాం. అప్పుడు ముఖాముఖిగా ప్రభుని చూస్తాం. అయితే ఇప్పుడు విశ్వాసులంతా మార్పు నొందుతూ ఉంటున్నారు. ఒక్కసారి వచ్చేది కాదు, ఇది ఒక క్షణంలో జరిగే విషయం కాదు. ఇది క్రమముగా జరుగుతుంది. ఒక గుడ్డు చూసుకున్నాం అనుకోండి, కోడిగుడ్లు ఉంటాయి. కోడిగుడ్డు ఒకసారి పిల్ల అవుతుందా? కాదు, దానికి టైం పడుతుంది. అది ఒక 10 కోడిగుడ్లు కలిసి ఆ తల్లి దగ్గరికి వచ్చినాయంట. 10 కోడిగుడ్లు తల్లి దగ్గరికి వచ్చినాయంట. వచ్చి అమ్మ మేము గుండ్రగా ఉన్నాము, పెంకుగా ఉన్నాము, నీకేమో గోర్లు ఉన్నాయి, ఈకలు ఉన్నాయి, ముక్కుంది అని అంటే, మీరు నా దగ్గరికి వచ్చి ఒక 21 రోజులు ఉంటే మీరు నా లెక్కనే అవుతారే అన్నారట. అంటే ఒక 5 కోడిగుడ్లు అస్సలే ఉండలేము మేము, మీ గిట్ల ఉన్నావు, నువ్వు గట్టున్నావు, మీ నమ్మం అన్నదట. అవి అటే పోయినాయట. ఇంకొక 3 వచ్చి అదే ప్రశ్న వేస్తే తల్లి అదే జవాబు చెప్పిందట. ఈ 3 ఏమన్నాడంటే, అమ్మ మాకు ఎప్పుడు తీరదు కానీ అప్పుడప్పుడు వచ్చాం నీ దగ్గర ఉంటాం, అప్పుడప్పుడు వచ్చి నీ దగ్గర ఉంటాం అన్నదట. అప్పుడప్పుడు వస్తే ఎట్టుంటాయండి కోడి పిల్లలు, అప్పుడోసారి వచ్చి కోడి పొదుగుతాయి, గుడ్లు ఎట్టుంటాయి, అవి సీగుడ్లు అయిపోతాయి. మన విశ్వాసులు కూడా చాలామంది తీరుకున్నప్పుడే వస్తుంటారు మందిరానికి, వాళ్ళకు సమయం ఉన్నప్పుడే వస్తుంటారు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వాళ్ళకు తీరిక ఉన్నప్పుడే వస్తుంటారు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. అప్పుడప్పుడు వచ్చిపోయే వారి పరిస్థితి అంతా కూడా సీగుడ్ల పరిస్థితే. జ్ఞాపకం ఉంచుకోండి. ఆ మొట్టమొదలు పోయినాయే 5 నాస్తికులు. వారు అస్సలు దేవుని గురించి చెప్తే వాళ్ళు మరి పరిశోధించి దేవుడు ఉన్నట్టు చూపిస్తేనే వస్తారంటారు వాళ్ళు నాస్తికులు. ఆ 5 అటే పోయినాయి. ఈ 3 చీగుడ్లు, ఇంకా 2 గుడ్లు ఉన్నాయి కదా, అవి వచ్చి తల్లి దగ్గర అదే ప్రశ్న వేస్తే తల్లి అదే జవాబు చెప్పిందట. అయితే ఈ 2 గుడ్లు ఏమన్నాయంటే, అమ్మ నువ్వు చెప్పినట్టు మేము వింటాం, ఎందుకంటే నువ్వు మా తల్లివి కనుక నువ్వెట్లా చెప్తే మేము అట్నే వింటామని చెప్పి వచ్చి 21 రోజు తల్లి దగ్గర ఉన్నాయట. 21 నాడు తల్లి ఎట్టుందో అట్లనే గుడ్డు బయలికి పిల్లలు వచ్చినాయి. చూసిరా, ఇది ఒకటేసారి జరిగేది కాదు. విశ్వాసం కూడా క్రమక్రమంగా మనము ఆ మార్పు చెందుతూ ఉండాలి, ఒకేసారి అయ్యేది కాదు. కాబట్టి మనము సమయము మరి ఓపిక సహనము కలిగి మనం ఆ విధంగా, అందుకనే ఇది కీర్తన 84వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. నానాటికి బలాభివృద్ధి పొందుతుంటారు క్రమక్రమంగా. కాబట్టి మనం ఇప్పుడే దేవుని మరింతగా క్రీస్తు పోలికలోకి మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఎందుకంటే తిరిగి ఆయన వచ్చే సమయంలో పూర్తిగా ఆయనలాగా మారిపోతారట. అది రోమపత్రిక 8:29 ఉంటుంది. కాబట్టి మరి మనం ఇప్పుడు విశ్వాస జీవితంలో ఎదుగుదల కలిగి ఉంటూ దేవుని వాక్యాన్ని వింటూ మరి పరిశుద్ధతను కలిగి ఉంటూ పాత స్వభావాన్ని విడిచిపెడుతూ ఉంటే ఆ విధంగా మనము దేవుని యొక్క స్వారూప్యంలోకి వస్తాం. అప్పుడు దేవుని నిజమైనటువంటి పిల్లలందరూ కూడా ఇది ఇప్పుడు జరుగుతూనే ఉంది. అంటే యేసు ప్రభు నిజమైనటువంటి విశ్వాసులు, ఆత్మీయమైనటువంటి విధానంలో ఎదిగే బిడ్డలందరూ కూడా సహనం కలిగి ఓపిక, ఎటువంటి పరిస్థితులు వస్తాయి, వచ్చినప్పటికీ ఓపిక కలిగి మనం ఉంటే ఒక దినాన, అందుకనే 1 యోహాను 3వ అధ్యాయంలో ఒక మంచి మాటను చూసుకొని మనం ముగించుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లమైనాం, మనం మీకేమవుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము కనుక ఆయనను పోలి ఉందామని ఎరుగుదాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఆయన ఉన్నట్లుగానే మనం ఉంటాం. అది కాబట్టి మనం ఆత్మీయ విషయంలో ఎదగాలి. ఆ విధంగా మనం ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక.